స్థానిక సంస్థలకి సర్పంచులుగా, మండల పరిషత్లుగా, జిల్లా పరిషత్లుగా, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగే వేళ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం, సంకల్పం ఉంటే సాధ్యం కాంది ఏది లేదని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది, ఇప్పటి వరకు ఎన్నికలు పెట్టలే. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఇవాళ బీసీ సమస్యను అడ్డం పెట్టుకొని ఇవాళ ఓట్లను ఈ ఎలక్షన్ పోస్ట్పోన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా ఇవాళ ఎట్టి పరిస్థితులు కూడా ఓట్లను తప్పుకోలేదని చెప్పి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలలో ధర్నాలు పెట్టి డ్రామాలు చేసి న్యాయ నిపుణుల పేరిట, కమిటీల పేరిట ఏ కాలయాపన అయితే మీరు చేస్తా ఉన్నారో ఈ కాలయాపన అంతా కూడా ప్రజలంతా అర్థం చేసుకునే అర్థమలు కాదు. ఇవాళ ఇక్కడ ఈ నువ్వు చేసే డ్రామా ఈ మోసాన్ని ఎండగట్టాలని ఆర్ కృష్ణ గారు ఒకరోజు దీక్ష చేస్తారు. దీక్షలో పాల్గొన్న వాళ్ళు 100 మంది కావచ్చు, కానీ దీక్షను చూసే వాళ్ళు 50% పైబడి తెలంగాణ బీసీ సమాజం కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి వాళ్ళని వీళ్ళని నిందించకుండా 42% రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కల్పించి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అసలు ముస్లిం రిజర్వేషన్లు కొత్తగా రాలేదు. ముస్లింలు కులాల వారిగా బీసీ బీకాంలో అనాదిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించకుండా ముందు కూడా ముస్లిం రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇవాళ ఈ కారణం చెప్పి ఆ కారణం చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. బీసీల రిజర్వేషన్లు రాజశేఖర రెడ్డి గారితో, ముస్లిం రిజర్వేషన్లు రాజశేఖర రెడ్డి గారితో స్టార్ట్ కాలేదు. మీరు ఇక్కడ చూడండి, దూదేకుల, పింజారి, గుడ్డెలు ఆడిచ్చే వాళ్ళు, ఇవన్నీ కులాలు కూడా బీసీ గ్రూప్ లో భాగంగా ఉన్నాయి ఆల్రెడీ. అసెంబ్లీలో ఒక పక్కన ఎమ్మెల్యేలు మద్దతు తెలిపి బీజేపీ పార్టీకి అసలు మేము మొదటి నుంచి కూడా అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుందంటే తప్పకుండా ఇది అమలు కావాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ ఈ సలహాలు కానీ, న్యాయ నిపుణుల యొక్క సూచనలు కానీ ఎట్లా చేయాలో చేసుకునే పద్ధతి వాళ్ళది కదా, గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చేసుకోవాలి కదా.